శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 72వ శ్లోకం. మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగః మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః. మహాక్రమో మహాకర్మ. మహాక్రమః అనగా 3 అడుగులతో విశ్వమంతయు ఆక్రమించినవాడు. మహాకర్మ అంటే సృష్టి స్థితి లయములు అను మహాకర్మలను చేయువాడు, కష్టసాధ్య కార్యములను నిర్వర్తించువాడు అని. మహాతేజాహ తేజములకు తేజస్సును వసగువాడు, సమస్తమును తేజోవంతమనర్చడి గొప్ప తేజస్సు కలవాడు, గొప్ప పరాక్రమవంతుడు అని. మహోరగః సర్పాణామస్మి వాసుకి అన్నారు. అంటే వాసుకి అను గొప్ప సర్పరూపమున ఉన్నవాడు అని. అంతేకాదు క్షీరసాగర మదన సమయమున వాసుకి స్వరూపుడై వెలసినవాడు అని కూడా. ఇంకా కుండలిని అను సర్పరూపమున ఉన్నవాడు అని కూడా దీనికి అర్థాన్ని తెలియచేస్తూ ఉన్నారు. మహాక్రతుః క్రతువులలో గొప్పదైన అశ్వమేధ యాగము తానై ఉన్నవాడు. మహాయజ్వా యజ్ఞకర్తల రూపంలో నుండి లోక కళ్యాణార్థమై యజ్ఞములు చేయువాడు. అంతేకాదు సృష్టి స్థితి లయములు అను మహాయజ్ఞములను సదా నిర్వర్తించువాడు అని. మహాయజ్ఞః యజ్ఞములలో శ్రేష్టమైన జపయజ్ఞము తానై ఉన్నవాడు. మహాహవిః యజ్ఞములలో ఇచ్చేటటువంటి హవిస్సు తానై ఉన్నవాడు. అంతేకాదు ప్రపంచమునే హవిస్సుగా స్వీకరించువాడు అని. ఈ శ్లోకంలో 671వ నామం నుంచి 678వ నామం వరకు తెలియచేసి ఉన్నారు. మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగః మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః అనగా 3 అడుగులతో విశ్వమంతయు ఆక్రమించినవాడు, సృష్టి స్థితి లయములు అను మహాకర్మలను చేయువాడు, మహా తేజోస్వరూపుడు, క్షీరసాగర మదనమొప్పుడు వాసుకి అను మహాసర్పరూపమున ఉన్నవాడు ఆ మహాపురుషుడే. మహాక్రతువైన అశ్వమేధము, మహాయజ్ఞమైన జపయజ్ఞము తానై ఉండి గొప్ప యజ్ఞములను నిర్వర్తిస్తూ హవిస్సులలో గొప్ప భాగములను స్వీకరించువాడు ఆయన. అట్టి పరమాత్మనకు ప్రణామములు అని. స్వస్తి.